ఇప్పుడు నేను ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకుంటాను. చక్కగా ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగా సోంపు, 2 ఎండుమిర్చి, జీలకర్ర, 1 ఆనియన్ కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం నేను 1 స్పూను గీ, 1 స్పూన్ నెయ్యి, అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మీకు కావాలంటే ఓన్లీ నెయ్యితో చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్తో చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దానికోసం నేను ముందుగా సోంపు వేసుకుంటున్నానండి. ఫస్ట్ సోంపు, వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుందండి, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఆనియన్స్, ఇవన్నీ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వేగాలండి. ఆనియన్ అవన్నీ. పాలకూర వేగడం కోసం నేను ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు ఆనియన్స్ తొందరగా వేగడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను. పాలకూరలో సాల్ట్ ఉంటుందండి, కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి. సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. కారం వేసుకుంటున్నానండి. మీరు కారం చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ పాలకూర మిక్సీలో వేసేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసాం, ఇక్కడ 1 ఎండుమిర్చి వేసాం. సో కారం చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం. ఇప్పుడు మనం దీంట్లోనే పాలకూర పేస్ట్ వేసేద్దామండి. ఇందాక మిక్సీలో వేసుకుంది పాలకూర పేస్ట్ వేసేసుకున్నానండి. ఇదిగోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే పన్నీర్ పీసెస్ వేసుకున్నామండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుతాను, ఒక 5 నిమిషాలు. ఇందులో నేను 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ అంటే పాలమీగడండి. ఇన్ కేస్ మీ దగ్గర పాలమీగడ లేదు అనుకుంటే పన్నీరుని కొంచెం 2 పన్నీర్లు తీసుకుని చక్కగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి. అంతేనండి, పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. రోటీలోకి బాగుంటుంది, జీరా రైస్లోకి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.